ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రానుండడంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలకు సిద్ధమైనట్టుగా ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బషీర్బాగ్ చౌరస్తా వరకు మాదిగల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. వర్గీకరణ విజయోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాదిగా మాదిగ ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. డప్పు చప్పులతో స్వాగతం పలికేందుకు మాదిగలంతా సిద్ధమవుతున్నారని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజ్ తెలిపారు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా విజయ తీరాలకు చేరిన నేపథ్యంలో ఈ చారిత్రకమైన విజయాన్ని మాదిగ జాతి సొంతం చేసుకున్న తర్వాత ఈ విజయాన్ని అందించినటువంటి ఎంఆర్పీఎస్ అధినేత గౌరవనీయులు శ్రీ మందకృష్ణమాదిగ గారు తొలిసారిగా ఢిల్లీ నగరం నుండి హైదరాబాద్ నగరానికి రాబోతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని కూడా ఈ హైదరాబాద్ నగరంలో కనీ విని నేను ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నాం. మరి ఈ ర్యాలీ సికింద్రాబాద్ నుండి బషీర్బాగ్ చౌరస్తా వరకు సుమారు 6 కిలోమీటర్ల మేరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో పాల్గొనడం ద్వారా మాదిగ ప్రజల యొక్క ఐక్యతను, మాదిగ ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని, మాదిగ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరుగుతుంది. కనుక మాదిగ ప్రజలందరూ డప్పులు పట్టుకొని మన సాంస్కృతిక ఆయుధమైన డప్పు మీద దరువులు వేస్తూ చిందులు దొక్కుతూ హైదరాబాద్ నగరానికి తరలి రావాలని కోరుతున్నాం. మాదిగ డప్పు చప్పులతో హైదరాబాద్ నగరం దద్దరిల్లిపోయేలాగా మనం ర్యాలీని ప్రదర్శన నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందుకోసం తరలి రావాలని ఎంఆర్పీఎస్ తరఫున పిలుపునిస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి నాయకత్వంలో, చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయబడినటువంటి 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ అణగారిన ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 10 గంటలకు స్వాగతించుకోవడం జరుగుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ చౌరస్తా మీదుగా ఫ్యాక్టరీ నుండి రాష్ట్రపతి రోడ్డు నుండి బైబిల్ హౌస్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలంకరణ చేసిన తర్వాత బషీర్బాగ్ రోడ్డు, బషీర్బాగ్ చౌరస్తాలో ఉండబడినటువంటి షెడ్యూల్డ్ కులాలకు వర్గీకరణకు సంబంధించినటువంటి అనుకూలంగా ఇచ్చిన తీర్పును మాదిగ అమరవీరులకు